ఇప్పుడు మీరు కూడా చూస్తూ ఉన్నారు, ప్రతి అంశం పైన మీరు మాట్లాడుతూ ఉన్నారు, గలమెత్తుతూ ఉన్నారు. ఎక్కడ ప్రజా సమస్య ఉన్నా అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి హేమ గారు కనిపిస్తూ ఉన్నారు. అటు ఏ సంఘాల మీటింగ్ అయినా, ఎటువంటి ఇష్యూ అయినా కానీ. ఇక్కడ మొదటి పరిస్థితులు చూసుకున్నట్టయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆంధ్ర విగ్రహాలు వెలుస్తూ ఉన్నాయి. ఆంధ్ర పోలీసులచే తెలంగాణ జర్నలిస్టుల పైన, తెలంగాణ ఉద్యమకాలమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. సోషల్ మీడియాలో ఒక యుద్ధం జరుగుతూ ఉంది. అంటే ఎట్లా చూడొచ్చు అక్క ఈ పరిస్థితులను? అంటే ఈ రోజున ఇంకా అదే నేను ఏం చెప్తున్నా అంటే ఇంకా ఆంధ్ర పెత్తనాలే ఇక్కడ జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ రోజున కాంగ్రెస్ పరిపాలన ఉన్నా కానీ రేవంత్ రెడ్డి అనే పర్సన్ అసలుకి తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేనోడు. సో తనను మనం ఒక ఛాన్స్ ఇచ్చేసి ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిని చేసినా కానీ ఇప్పటికీ చంద్రబాబు నాయుడు తొత్తులాగానే పనిచేస్తున్నాడు. ఏమంటాడు, తన గురువుకు విశ్వాసం చూపెడుతున్నాడు. కానీ తెలంగాణ ప్రజలను మొత్తానికే పక్కదో పట్టించేసి మొత్తానికే తెలంగాణ రాష్ట్రాన్ని పక్కన పెట్టేసిండు. ఈ రోజున ఆంధ్ర వాళ్ళకే మన ఏదైతే కాంట్రాక్టులు కానీ ఏదైనా గవర్నమెంట్ కాంట్రాక్టులు అవన్నీ కూడా ఇప్పటికీ ఆంధ్ర వాళ్ళ చేతికి, అంటే తెలంగాణ తెచ్చుకొని మన నిధులు, మన నీళ్లు, మన బంగారు తెలంగాణ అనుకొని మన కోసం అయితే ఇప్పటి వరకు తెలంగాణ ప్రజల కోసం రాలేదు అనే చెప్పాలి. ఇంకా అసలు మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఒకప్పుడు అంటే మళ్ళీ వీళ్ళు ఏదైతే గత ప్రభుత్వం ఉండి వాళ్ళు చేయలేనప్పుడు ఏ ప్రభుత్వం చేస్తుంది, ప్రత్యామ్నాయం ఏంటి అని చెప్పేసి ఇంకొక పార్టీని చూసుకోవాల్సింది మనం తప్పు చేశాము అనేది ఈరోజు అర్థమవుతుంది. ఎందుకంటే అది కూడా కాంగ్రెస్ను ఎన్నుకోవడం తప్పులేదు, ఒకవేళ ఎన్నుకోవాలి అనుకుంటే. నేనేమనుకుంటున్నా, రేవంత్ రెడ్డిని ఎన్నుకోవడం తప్పు అనేది మనకి ఇప్పుడు తెలిసి వచ్చింది. ఇప్పటికి కూడా తను ఏమంటున్నాడు, హిట్లర్ పరిపాలన చేస్తా అని చెప్పేసి మాట్లాడు. హిట్లర్ అంటే ఏంటిది, ఒక వేస్ట్. తను మొత్తానికి నేనే రాజు, నేనే మంత్రి, నా రూల్స్ వెళ్తాయి అని చెప్పేసి మట్టి కొట్టుకోబోయిన ఒక హిట్లర్ పరిపాలన నేను చేస్తున్నా అని చెప్పేసి సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నాను. సో దాన్ని ఎంతవరకు సమర్థించాలి అనేది ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. ఇక ఇప్పటికి ఈ విగ్రహాల ముచ్చటకు వస్తే ఎంతసేపు విగ్రహాలు అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి అదే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు మాక్సిమం ఆల్రెడీ వాళ్ళు పెట్టారు కదా, ఎన్టీఆర్ విగ్రహాలు పెట్టారు, గాంధీ విగ్రహాలు పెట్టారు. మీరెందుకు కొత్తగా విగ్రహాల జోలికి పోతున్నారు? ఆల్రెడీ మీరు ఇంప్లిమెంటేషన్ చేయాల్సి చాలా ఉన్నాయి. ఈ రోజున సమస్యలు తెలంగాణలో నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు అనుకోవచ్చు, 420 హామీలు అవ్వచ్చు, ఈ రోజున రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ వర్షం వస్తే చూస్తున్నాం కదా. నిన్న మనం ఎట్లా అంటే ఒక గంట సేపటికే 2 సార్లు వర్షం పడ్డది, గంటలోనే వచ్చేసి మొత్తం కార్లు మునిగిపోయే సిచ్యువేషన్కి వస్తున్నాం. ఒక కారు కొనాలి అంటే 50% వరకు ట్యాక్స్లే కట్టాలి, రోడ్ ట్యాక్స్లు, అది సెంట్రల్ స్టేట్. మరి ఇన్ని తీసుకుంటున్నారు మన దగ్గర నుంచి. ప్రజల కోసం ఏ సౌకర్యం ఇప్పటిదాకా కల్పించింది ఈ గవర్నమెంట్? ఇది మినిమం కల్పించాల్సిన బాధ్యత కదా. సో దాన్ని కూడా చేయలేనప్పుడు అసలు నువ్వు ఎందుకు అధికారంలో ఉండడం? అది మళ్ళీ 4 పోస్టులు, హోమ్ మినిస్టరు, ఎడ్యుకేషన్ మినిస్టరు, సీఎం ముఖ్యమంత్రి పదవి నీకే, మళ్ళీ మున్సిపల్ మినిస్టర్ నీ దగ్గరే ఉంది. మరి ఇన్ని పదవులు పెట్టుకొని నువ్వేం చేస్తున్నావు అంటే ఈ రోజున వచ్చేసి దాంట్లో ఉన్న ఫండ్ నంది గుంజుకోవడానికి, ఇంకొకటి ఏంటంటే హోమ్ మినిస్టర్ పదవిని నీ దగ్గర పెట్టుకోవడానికి దేశంలో లేనంత ముఖ్యమంత్రి మీద ఎవరి మీద కేసులు ఉన్నాయంటే నీ మీదనే ఉన్నాయి. మొత్తం 80కి చిల్లరగా 86, 87 వరకు ఉన్నాయి. సో ఈ కేసులు తవ్వుతారు వేరే వాళ్ళు వస్తే అని చెప్పేసి ఆ ఉద్దేశంతో హోమ్ మినిస్టర్ పెట్టుకున్నావు. మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎందుకు పెట్టుకున్నావు అంటే ప్రైవేట్ స్కూళ్ళతో గుంజుకోవాలి, దోచుకోవాలి అని చెప్పేసి అదొకటి పెట్టుకున్నావు. ఆ తర్వాత మున్సిపల్ మినిస్టర్ మొత్తం ఏంటిది, హైదరాబాద్లో ఉన్న సొమ్ము కానీ ఏదైనా మున్సిపల్ శాఖలో ఉన్న సొమ్ము అంతా నేను పెట్టుకోవాలి. అందుకే కదా గిబ్జాలు భూములు ఆక్రమించడాలు. అంటే నువ్వు ఒక కబ్జా రాజు, ఇంతకుముందు రియల్ ఎస్టేట్ చేసినా నువ్వే అన్నావు. సో రియల్ ఎస్టేట్లో ఎంత దందా చేయొచ్చు, అది నా చేతిలోనే ఉంటే నేను ఎంత ఇంకా కొల్లగొట్టొచ్చు, నేను ఆస్తులు సంపాదించుకోవచ్చు అనే దాంట్లో నీ ఐడియాతోని ఇది తీసుకొని ఈ రోజున తెలంగాణ రాష్ట్రాన్ని నువ్వు దోచుకుంటూ నీ దోస్తులకి, నీ పక్క రాష్ట్రం, నీ గురువుకి ఇలా దోచిపెట్టుకుంటూ ఉంటున్నావు తప్ప ఈరోజు తెలంగాణ ప్రజలకు నువ్వు ఉద్ధరించింది ఏమీ లేదు అనేది చెప్పాలి. నువ్వు సామాన్య ప్రజలు ఏదో ఏంటిది ఒక గూడుంటే సరిపోతుంది, ఎంతో అంత కూడబెట్టుకొని వాళ్ళ జీవితాలు ఏంటిది పొట్ట కట్టుకొని కూడా కొన్ని కూడబెట్టుకొని ఒక ఇల్లు కొనుక్కుని ఉంటుంటే వాళ్ళని కూడా దోచుకుంటున్నాం. మరి ఈ రోజు మీ బడాబాబులు, మీ లీడర్లు అన్ని హైడ్రాలోనే ఉన్నాయి కదా, వాటిని ఎందుకు గులగొట్టలేదు? నీ సొంత తమ్ముడు తిరుపతి రెడ్డి ఇల్లు ఉంది, మరి ఎందుకు గులగొట్టలేదు? నువ్వు అందరూ సమానమే నువ్వు అన్నప్పుడు అంటే నీకు ఒక న్యాయం, సామాన్య. ఈ రోజున రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉన్నదంటే
నేను అంటే సామాన్యులను మిడిల్ క్లాసులను కొట్టి నా దోస్తులకి బడాబాబులకి ఆంధ్ర వాళ్ళకి నేను సంపాదించి దోచి పెడతా, ఇంకా పేదవాళ్ళని ఇంకా పేదవాళ్ళగా చేస్తా, వాళ్ళు బతకొద్దు. అంటే యుద్ధం జరుగుతుంది, హిట్లర్ లాగా యుద్ధం జరుగుతుంది, యుద్ధంలో వచ్చేసి అమాయకులు కూడా చచ్చిపోతారు అంట. మరి న్యాయం ఏం చెప్తుంది, చట్టం ఏం చెప్తుంది, అమాయకుడికి శిక్ష పడకూడదు అని చెప్తుంది. అంటే మీరు ఏ సిద్ధాంతాలను మీరు ఫాలో అవుతున్నారు అనేది మీకు తెలియదు. ఈరోజు మీరు బతకడం కోసం మీరు సంపాదించడం, అరే పోయేటప్పుడు రూపాయి కూడా తీసుకుపోలేరు కదా, ఎందుకు వచ్చేసి ఇంత డబ్బులు మీకు, ఇంత ఎందుకు ఆ డబ్బు మీద ఆశ? ఆ డబ్బును పట్టుకుంటే రేపు పొద్దున మీరు సచ్చినా నీ ఫ్యామిలీ మొత్తము ఏ విధంగా పాపం తగ్గిపోతారు అనేది ఎందుకు అర్థం కాదు కామన్ సెన్స్ ఉన్నవాడికి. నువ్వు సామాన్య ప్రజలు ఏదో ఏంటిది ఒక గూడుంటే సరిపోతుంది, ఎంతో అంత కూడబెట్టుకొని వాళ్ళ జీవితాలు ఏంటిది పొట్ట కట్టుకొని కూడా కొన్ని కూడబెట్టుకొని ఒక ఇల్లు కొనుక్కుని ఉంటుంటే వాళ్ళని కూడా దోచుకుంటున్నాం. మరి ఈ రోజు మీ బడాబాబులు మీ లీడర్లు అన్ని హైడ్రాలోనే ఉన్నాయి కదా, వాటిని ఎందుకు గులగొట్టలేదు? నీ తమ్ముడు సొంత తమ్ముడు తిరుపతి రెడ్డి ఇల్లు ఉంది, మరి ఎందుకు గులగొట్టలేదు? నువ్వు అందరూ సమానమే నువ్వు అన్నప్పుడు అంటే నీకు ఒక న్యాయం సామాన్య. ఈ రోజున రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉన్నదంటే, నేను అంటే సామాన్యులను మిడిల్ క్లాసులను కొట్టి నా దోస్తులకి బడాబాబులకి ఆంధ్ర వాళ్ళకి నేను సంపాదించి దోచి పెడతా, ఇంకా పేదవాళ్ళని ఇంకా పేదవాళ్ళగా చేస్తా, వాళ్ళు బతకొద్దు. అంటే యుద్ధం జరుగుతుంది, హిట్లర్ లాగా యుద్ధం జరుగుతుంది, యుద్ధంలో వచ్చేసి అమాయకులు కూడా చచ్చిపోతారు అంట. మరి న్యాయం ఏం చెప్తుంది, చట్టం ఏం చెప్తుంది, అమాయకుడికి శిక్ష పడకూడదు అని చెప్తుంది. అంటే మీరు ఏ సిద్ధాంతాలను మీరు ఫాలో అవుతున్నారు అనేది మీకు తెలియదు. ఈరోజు మీరు బతకడం కోసం మీరు సంపాదించడం, అరే పోయేటప్పుడు రూపాయి కూడా తీసుకుపోలేరు కదా, ఎందుకు వచ్చేసి ఇంత డబ్బులు మీకు, ఇంత ఎందుకు ఆ డబ్బు మీద ఆశ? ఆ డబ్బును పట్టుకుంటే రేపు పొద్దున మీరు సచ్చినా నీ ఫ్యామిలీ మొత్తము ఏ విధంగా పాపం తగ్గిపోతారు అనేది ఎందుకు అర్థం కాదు కామన్ సెన్స్ ఉన్నవాడికి.